టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీ ఒకటి. వీరిద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా తెలంగాణలోని ఓ గ్రామ పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని తుమ్మన్పేట గ్రామానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రత్యేకంగా వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరిచిన 9, 10వ తరగతి విద్యార్థులను సన్మానించేందుకు నిర్వహించిన స్కాలర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమం మధ్యలో జరిగిన ఓ మధురమైన క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది. జనసందోహం మధ్య నిలబడి ఉన్న విజయ్ దేవరకొండ నుదుటిపై చెమట కనిపించడంతో రష్మిక వెంటనే టిష్యూ తీసుకొని అతని చెమటను తుడిచింది. అంతేకాకుండా విజయ్ మీసాన్ని కూడా సరిచేసింది. ఈ దృశ్యం అక్కడే ఉన్న వారి కెమెరాలో బంధించబడగా వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంత కేరింగ్గా చూసుకునే జంట మరొకటి లేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం స్పెషల్. గీత గోవిందం మ్యాజిక్ ఇప్పటికీ కొనసాగుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అంటూ ఊహాగానాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు కారణం మరింత గొప్పది. ఈ ఏడాది ప్రారంభమైన స్కాలర్షిప్ పథకం ద్వారా 180 మంది ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నారు. విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యాడు. తుమ్మన్పేట గ్రామం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని వెల్లడించాడు. తన తండ్రి ఇదే గ్రామంలో జన్మించి ఇక్కడ చదువుకున్నారని చెప్పాడు. అందుకే ఈ గ్రామంలో విద్యార్థుల కోసం కార్యక్రమం నిర్వహించడం తనకు మరింత ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు. స్థానిక గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహం లభించడం ఎంతో గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరోసారి వెండితెరపై కలిసి కనిపించబోతున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరూ రణబలి సినిమాలో నటించనున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.